అలా ప్రతి వ్యక్తి ఒంటికి వాడిన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడగలిగితే మంచి టీం తయారవుతుంది. ఇకపోతే నెక్స్ట్, ఇది ప్రొడక్ట్ సేల్స్ కాదన్నాం కాబట్టి టీముని పెంచితే టీంలో కావాల్సినవి కొనుక్కుంటారు కాబట్టి టీం పెంచే ప్రయత్నమే దృష్టి పెట్టాల్సింది. మీ ఫ్రంట్ లైన్ లో ఎంతమంది అయితే ఉన్నారో, మహా అయితే 6 ఉంటారో, లేదా 10 మంది ఉంటారో, లేదా 20 మంది ఉంటారు. ఫ్రంట్ లైన్ లో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు మీటింగ్ అటెండ్ చేసినట్లయితే, మీటింగ్ వచ్చినట్లయితే ఫ్రంట్ పర్సన్స్ ఖచ్చితంగా వాళ్ళ ద్వారా 6, 36, 216, 1296, 216, 36, 36, మీరు దాదాపుగా 1555 మంది, అంటే 1600 మంది నెలకి 1000 రూపాయలు కొనుక్కున్న 16 లక్షలు సేలు. ఈ 16 లక్షలు మనం అమ్మగలమా? అమ్మలేం. ఈ 16 లక్షల మీద ఏమొస్తుంది అంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, లీడర్షిప్ బోనస్, ఈ 5 కలిపి 2.5 lakhs వస్తుందండి. ఇప్పుడు 1296 మంది మీకు తెలియదు, ఆ పైన 216 మీకు తెలియదు, ఆ పైన 36 మీకు తెలియదు. మీకు ఎవరు తెలుసు? 6 మాత్రమే తెలుసు. 6 మీటింగ్ తీసుకురండి. మీటింగ్ లో ప్రొడక్ట్స్ గురించి తెలియపరచండి, బిజినెస్ ప్లాన్ తెలియపరచండి. నేను చేస్తున్నాను కదా, నువ్వు చెయ్యని చెప్పండి, మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్పండి. ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అలాగా నీ పార్ట్నర్ ఆలోచించడమే 36 నాంది పలుకుతుంది. ఇప్పుడు 36 మంది ఆలోచించడమే 296కి, 216కి, 216 మంది అలాగే ఆలోచించడమే 296. వెరసి మీకు తెలుసు 2 lakhs ప్లస్ ఇన్కమ్ మా అందరికి వస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాం మేము. అయితే కొంతమంది సమస్య ఏంటంటే మీటింగ్ రావట్లేదండి. ఎస్, అది నేను ఫేస్ చేశాను. మరి మీటింగ్ రావాలంటే ఎలా వస్తారు? చిన్న టెక్నిక్ అండి, గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే, ప్రతి వ్యక్తికి మీరు ఒకటి మాత్రం చెప్తున్నాను సార్, మీటింగ్ తీసుకొచ్చే విధంగా మీరు ఆలోచించే ముందు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ బిజినెస్ లో కాదు, ఏ బిజినెస్ అయినా, అసలు భూమి మీద మనం బతికేటప్పుడు గుర్తుపెట్టుకోండి, భూమి మీద మనం బతకాలి అంటే ముందు నాకన్నా ఈ ప్రపంచం చాలా తెలివైందని నువ్వు ఆలోచించగలిగితే నువ్వు చాలా తెలివైన వాడు. ఎప్పుడైతే తెలివైన వాళ్ళు నేను తప్ప నా చుట్టూ ఉన్న వాళ్ళంతా తెలివైన వాళ్ళు నువ్వు అనుకోగలిగితే వాళ్ళ నుంచి నువ్వేదో కాపీ చేస్తావు. అప్పుడు వాళ్ళందరికన్నా సూపర్ పవర్ గా తయారవుతావు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ చేతలు, నీ పని, నీ మాటలు చాలా గొప్పగా మారిపోతాయి. తెలియకుండానే వాళ్ళందరూ నేను చాలా తెలివిగా చూస్తా ఉంటారు. నువ్వు అందరిలోనూ తెలివిగలవాడు అయ్యావు అంటే వాళ్ళందరూ నీకన్నా తెలివిగలవాలని నువ్వు అనుకున్న బట్టే అలా జరిగింది. కానీ సెకండ్ పాయింట్ రివర్స్ లో చెప్తున్నానండి. నేనే తెలివైన వాడిని అందరికంటే అని అనుకుంటే అందరూ చూసి ఏమనుకుంటారంటే వీడు చాలా తెలివిగలవాడు అయిపోదామని అనుకుంటున్నాడు కాబట్టి వీడి దోలు వీడికే తీర్చేయాలి అని సమాజంలో చాలా మంది బెంగింగ్ గాను, వంకరగాను, ఇబ్బంది పెట్టేలాగా తయారవుతారు. ఆఖరికి అందరూ తెలివైన వాళ్ళు అవుతారు, మనం తెలివి తక్కువగా మిగిలిపోతాం. ఇప్పుడు చెప్తున్నానండి, మనం తెలివైన వాళ్ళ వ్యక్తిగా మిగలాలా, తెలివి తక్కువగా వ్యక్తిగా మిగలాలా? తెలివైన వ్యక్తిగా మిగలాలి అంటే మనమే తెలివి తక్కువ వాళ్ళు, ప్రపంచం అంతా తెలివైంది కదా అనుకుంటే అందరి నుంచి కాపీ చేసే గుణం వస్తుంది. అది సమాజంలో ఉన్నటువంటి ఒక గుడ్ ఎస్టైన్ అని గుడ్ స్టైన్ అని చెప్పొచ్చు, గుడ్ థింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది ఇప్పుడు ఆ ఫార్ములాని మనం కాపీ చేసి ఆ ఫార్ములా నుంచి తీసుకుని వెస్టేజ్ కి అన్వయించుకుందాం, వెస్టేజ్ కి యాడ్ చేసుకుందాం. ఒక్క పాయింట్, చిన్న టెక్నిక్. అదేంటంటే ఇప్పటి వరకు నేను ఎంతకు చెప్పిన సమాజానికి సంబంధించిన పాయింట్ అండి, అది నాట్ ఓన్లీ వెస్టేజ్. దాంట్లోంచి ఒక పాయింట్ తెచ్చుకుందాం ఇక్కడికి. ఇప్పుడు కొత్త వ్యక్తుల్ని మీరు ఎలా గ్యాదర్ చేయాలి? మీరు వెస్టేజ్ చేయండి, బాగుంటుంది. వెస్టేజ్ లో లక్ ఉంది, వెస్టేజ్ లో కారు ఉంది, మీరు చాలా బాగుంటారు, రండి అని చెప్పి ఎవరికి చెప్పండి. అలా చెప్తే మనం చాలా తెలుగుగలవాళ్ళం అయిపోతాం. మనలో మనకి అవతల వాడు తెలుగు తక్కువగా అంచనేస్తాడు. నేనేం చెప్తున్నానంటే వెస్టేజ్ ఎలా చెప్పాలంటే, నేను వెస్టేజ్ చేస్తున్నాను, ఈ మధ్య స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్ ఒక ఆయన పరుకులో ఉంటాడు, రమేష్ గారు అని, ఆయన నాకు ఐడి నెంబర్ ఇచ్చారు, కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చారు, వాడాను, చాలా అద్భుతంగా ఉన్నాయి. మా అమ్మ
చాలా బాగున్నాయి అన్నది. నా వైఫ్ చాలా బాగున్నాయి అన్నది. నాకు కూడా ఇంతకు ముందు ఈ పన్నంత నొప్పిగా ఉండేది. పేస్ట్ వాడిన తర్వాత తగ్గింది. వేప లవంగంతో తయారు చేస్తున్నారని తెలిసింది. అలాగే ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఇన్వాల్వ్ అయ్యాను. 2 మీటింగ్స్‌కి వెళ్ళాను. రేపు వెళ్ళేది 3వ మీటింగ్. ఆ 2 మీటింగ్స్‌కి వెళ్ళిన తర్వాత చేస్తే ఈ బిజినెస్ చేయాలి. నెలకు 1,00,000 తీసుకోవచ్చు, కారు తీసుకోవచ్చు అని అర్థమైంది. ఈ 2023 మంత్ ఆఫ్ అక్టోబర్ నాటికి నేను కారు తీసుకుంటున్నాను స్టార్ డైరెక్టర్‌గా. ఇయర్ ఎండింగ్ నాటికి 1,00,000 తీసుకుంటున్నాను. కాబట్టి నేను చేస్తున్నాను సార్. నాతో పాటు మీరు కూడా చేస్తే బాగుంటదని మీ దగ్గరకొచ్చాను. రండి మనిద్దరం కలిసి మీటింగ్‌కి వెళ్దాం. నచ్చితే మనిద్దరం కలిసి చేద్దాం. నచ్చలేదు మీ దగ్గర వెస్టేజ్ మాట మాట్లాడను. మీరు చేయదండి, మాట్లాడొద్దండి. మీ దగ్గర వెస్టేజ్ టాపిక్ ఎత్తను, మనిద్దరం ఫ్రెండ్లీగా ఉందాం. నచ్చితే మాత్రం ఇద్దరం కలిసి చేద్దాం. మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెస్టేజ్ ఫిక్స్ అయిపోయానండి. బలంగా కారు తీయాలి, నాకు 1,00,000 తీయాలి. అనగానే ఆయన అంటాడు, "కారు తీస్తున్న ఏరియాలో ఎవరైనా ఉన్నారా?" అని అడుగుతాడు. మొన్ననే 2 తీశారండి. రాజమండ్రిలో 3 తీశారండి. ఇంకో చోట ఇంకొక ఆయన తీసాడండి. ఫోటోలు చూడండి అని చూపిస్తారు. మరేనండి చాలా బాగుందండి. మరి 1,00,000 తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అయ్యో! ఎందుకు లేరని చెప్పి 3,00,000, 4,00,000, 1,00,000, 2,00,000 ఇవి చూపించండి. సరే ట్రై చేస్తాను. ఎప్పుడు రేపా? వెళ్దాంలే అంటాడు. అలా వస్తాడాయన. వచ్చిన తర్వాత మీటింగ్ వాతావరణం అట్మాస్ఫియర్ ఎలా ఉంటదో మీకు తెలుసు. అంటే మీరు గుడ్ టీమ్‌ని తయారు చేయాలంటే వాళ్ళని వెస్టేజ్ చేయడం అనొద్దు. నువ్వు వెస్టేజ్ చేస్తున్నావని ఎక్స్‌పోజ్ చెయ్యి. ముందు నిన్ను నువ్వు నమ్మాలి. నువ్వు వెస్టేజ్ చేస్తున్నట్టుగా ప్రపంచానికి తెలియాలి. అప్పుడే నీ ఎనకాల వస్తారు. ఉష్ణస్యాహతి శీతలం, శీతలం శీతస్యాహతి ఉష్ణం అన్నాడు. అంటే వేసవికాలం వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆ రోజంతా చల్లగా ఉంటుంది. శీతాకాలం చన్నీళ్ళతో చేస్తే ఆ రోజంతా చల్లగా ఉంటుంది. ఉష్ణస్యః. అలాగే నువ్వు చేస్తే నీకు చేసేవాళ్ళే దొరుకుతారు. నువ్వు చేయకుండా ఇంకొకడొచ్చి చేసేయాలనుకుంటే నీకు కూడా అలాగంటి వాళ్ళే దొరుకుతారు. ఇది సృష్టి ధర్మం. కాబట్టి మీరు పని చేస్తున్నారన్నట్టుగా వెస్టేజ్ చేస్తున్నారన్నట్టుగా మీరు ఎక్స్‌పోజ్ అవ్వండి. మీకు మంచి టీమ్ తయారవుతుంది. అదే విజయ రహస్యం అంతా అదే. ఈ విధంగా మీరు మీ టీమ్స్‌లో నేను వెస్టేజ్ చేస్తున్నాను. కొత్త వ్యక్తుల దగ్గర నుంచి న్యూ పర్సన్స్ నుంచి 5% నుంచి 8% వరకు నేను వెస్టేజ్ చేస్తున్నాను. రండి మీటింగ్‌కి వెళ్దామని చెప్పి తీసుకురాగలిగితే మీ గోల్ చెప్పగలిగితే వాళ్ళ దగ్గర వాళ్ళు ఈజీగా ఇన్వాల్వ్ అవుతారు. ఈ విధంగా మీటింగ్స్ తీసుకొచ్చి మీటింగ్స్ లో 90 సెకండ్స్ టెస్టిమోనియల్ మీరు యూజ్ చేస్తున్న ఫీలింగ్ ని షేర్ చేస్తే చాలా బ్రహ్మాండమైన టీం తయారవుతుందని ఆలోచించడం ఎటువంటి సందేహం లేదు. అటువంటి అద్భుతమైనటువంటి టెస్టిమోనియల్ ద్వారా టీం ని బిల్డ్ చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ టీం బిల్డింగ్ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.